గతేడాది ఎంతెంత ముట్టింది. గతేడాది స్నేహ కంపెనీ ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని చెప్పి ఇప్పుడు లేదంటారా? ఎవరు ప్రయోజనాలు కాపాడేందుకు పెద్ద మంది రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆక్రమణ లేకపోతే ఇప్పుడు ఎందుకోసం నోటీసులు ఇచ్చారు? మచ్చిక చేసుకునేందుక, మామూలు దుండుకునేందుక? గతంలో స్నేహ కంపెనీ పెట్టిన కేసు కోసం నేడు కోర్టుకు హాజరయ్యాను. ఎన్ని కేసులు పెట్టినా ప్రజాపాలన ఫలాలు ప్రజలకు అందించేందుకు బెదిరేది లేదు. బీసీ పొలిటికల్ జేసీ రాచల యుగంధర్ గౌడ్. గతేడాది స్నేహ కంపెనీ ప్రభుత్వ భూమిని ఆక్రమించిందని చెప్పి ఇప్పుడు లేదంటారా అని బీసీ పొలిటికల్ జేసీ స్టేట్ చైర్మన్ రాచల యుగంధర్ గౌడ్ మండల రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో గిర్దావర్తో మాట్లాడిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎవరు ప్రయోజనాలు కాపాడేందుకు పెద్ద మంది రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారో అర్థం కావడం లేదని, ఆక్రమణ లేకపోతే ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇచ్చారు, మచ్చిక చేసుకునేందుకు అని మండిపడ్డారు. పెద్దమందడి మండలంలో స్నేహ ఫార్మ్స్ ఉంది. వెల్టూరు శివారులో ఎకరా 25 గుంటలు వాళ్ళు ఆక్రమించిందని చెప్పి గతంలో 28/2/24 నాడు అప్పటి తహసీల్దారు రిపోర్ట్ ఇచ్చారు. సర్వే నెంబర్ 22/1లో ఎకరా 25 గుంటలు వాళ్ళు ఆక్రమించిందని చెప్పి నోటీస్ ఇచ్చారు స్నేహ ఫామ్ మీద. దాని తర్వాత 10 నెలలు వాళ్ళు ఏం పట్టించుకోలే. తర్వాత మళ్ళా బీసీ పొలిటికల్ చేసే ఆధ్వర్యంలో మొన్న అక్కడ విజిట్ చేసి ఆ స్నేహ ఫామ్ నుంచి వచ్చే వ్యర్థాలు ఈరోజు నీళ్ళ కలుస్తున్నాయి, కలుషితం అవుతున్నాయని చెప్పి ఆ సందర్భంగా మేము మళ్ళీ ఈ లేవనెత్తినాం. గతంలో 10 నెలల కింద మీరు నోటీస్ ఇచ్చారు కదా, మళ్ళీ వాళ్ళు ఆక్రమించినని చెప్పిండ్రు. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే కలెక్టర్ తహసీల్దార్ గారికి ఆదేశాలు జారీ చేసిండు, మళ్ళీ ఒకసారి సర్వే చేయండి. మళ్ళీ ఎప్పుడు సర్వే చేశారు? 6/1/2025 నాడు రిపోర్ట్ ఇచ్చారు తహసీల్దార్ గారు. ఏమని? వాళ్ళు ఎలాంటి ఆక్రమణలు జరపలేదు స్నేహ ఫామ్స్ చేయమని, అంతా వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు. వాళ్ళు సత్యహరిచంద్రుని వాళ్ళకు పిల్లలు, వాళ్ళు స్నేహ కంపెనీ వాళ్ళు అంత జెన్యున్గా ఉన్నారని చెప్పి ఈరోజు తహసీల్దార్ గారు రిపోర్ట్ ఇచ్చారు. గిరిదావర్ గారు తహసీల్దార్ సర్వే. మళ్ళీ మేము ఈ సమయం ఒకటి అడుగుతా ఉన్నాం. 10 నెలల కింద ఈ పెద్దమందడి తహసీల్దార్ కార్యాలయం నుంచే సర్వే చేసి ఎంక్రోచ్మెంట్ అయిందన్న వాళ్ళు 10 నెలల తర్వాత మళ్ళీ ఎట్లా సక్రమం అవుతుందండి? అంటే ఇప్పుడు అక్రమమైనది ఇప్పుడు సక్రమమైందా, లేకుంటే అప్పుడు సక్రమమైనది ఇప్పుడు అక్రమమైందా? మీరు ఏ విధంగా దీనిపైన ఎవరి ఒత్తిడి ఉంది? ఎవరెవరి అధికారులకు ఎంత ముడుపులు ముట్టినవి? అంటే మీరు ప్రజలిచ్చే జీతాలకు పనిచేస్తూ ఉన్నారా, లేకుంటే ఈరోజు స్నేహ ఫామ్ ఇచ్చే జీతాలకు లంచాలకు ఈరోజు ఆశపడి పనిచేస్తూ ఉన్నారా? పెద్దమందడి మండల రెవెన్యూ అధికారులు అడుగుతా ఉన్నా. ఇంత సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీరు ఇచ్చిన ఆర్డరే మీరే మార్చడానికి కొంచెం సిగ్గు అనిపించాలి కదా ఇంతనని. అంటే మీకు దీని వెనుక ఎవరి ప్రోద్బలం ఉంది? అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి ప్రజలు తీసుకెళ్తే ఆయన వెంటనే స్పందించి ఈరోజు ఆదేశిస్తే ఇప్పుడు ఎకరా 25 గుంటలు తేలింది. మరి ఇప్పుడు 10 నెలల తర్వాతనే మీరు ఎట్లా కరెక్ట్ అవుతుంది? అధికారులు చెప్పాలి. ఇంతకుముందు గిరిదావర్ గారిని అడిగినాం. తహసీల్దార్ అందుబాటులో లేకుంటే గిరిదావర్ గారిని అడిగితే మేము తహసీల్దారు మేము అందరం కలిసి వెళ్ళి సర్వే చేసినాము, అక్కడ ఏం లేదని చెప్పి వారు సమాధానం చెప్తా ఉన్నారు. కానీ దీంట్లో రెవెన్యూ అధికారులకు భారీగా ముడుపులు ముట్టాయని చెప్పి ఈరోజు తేటతెల్లమైంది. అందుకే ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు స్నేహవాం నుంచి వచ్చే వ్యర్థాలు కూడా నీళ్ళు కలుషితమై పోతుంటే అధికారులు పట్టించుకోడు, ప్రజాప్రతినిధులు పట్టించుకోడు. ఈరోజు భూములు ఆక్రమిస్తుందని చెప్పి పట్టించుకోడు. అంటే మా సొంత భూమి ఆక్రమించిందని చెప్తున్నాం, ప్రభుత్వ భూమి ఆక్రమించారు కాపాడనంటే మీకు చేత ఆకపోతే మీరు ఎందుకు డ్యూటీలో ఉన్నారు? ఎందుకు కుర్చీలో కూర్చోవాలి? ప్రజలతో ఎందుకు జీతాలు తీసుకోవాలి? మేము కట్టే ట్యాక్సుల నుంచి మీరు
వస్తుంది సార్? ఇదే తహసీల్దార్ ఆఫీస్ పెద్దమంది నుంచి క్లియర్గా 22/1 వెల్టూరు శివారు ఎకరా 25 గుంటల ఎంక్రోచ్మెంట్ అయిందని చెప్పి నోటీస్ ఇచ్చి మళ్ళీ అదే జనవరి రోజు ఎట్లా క్లియర్ ఉందని మీరు ఎట్లా సర్టిఫై చేస్తారు? ఇప్పుడు అదే అన్న ఇప్పుడు వచ్చినా కదా మీరు ఇచ్చినందుకే మేము పోయిండ్రు ఇచ్చిండ్రు. మళ్ళీ నేను వీళ్ళ సంగతి ఏంది అదే అదన్నా? ఇప్పుడు మేడం వచ్చినాక ఒకసారి కలవండి మీరు ఎట్లా వచ్చింది మీరు చేసిన కదా ఫీల్డ్కు. ఫీల్డ్కు నేను అందుకే తహసీల్దార్ అంటున్నా సార్, కలిసి మీరు వెళ్ళినందుకే మీరు మేము ఒక్కరే అడుగుతున్నాం. ఏం పోలేదు, సరే ఇప్పుడు తహసీల్దార్ గారు లేనందుకు కాబట్టి మీకు అడుగుతున్నాం. అవును, మీరు అడుగుతున్నారు, మీరు కూడా- తప్పేం లేదు. మీరు కూడా పోయిన ఫీల్డ్ నేను కూడా పోయినా, దీంట్లో ఎవరి పోత్బలం ఉందనేది అడుగుతున్నాను. ఎవరు అనేది ఏం లేదు, మేడం ఉండి అందులో నిజంగా ఎంక్రోచ్ ఉన్నారా లేదా అనేది సర్వే స్వయంగా పెట్టి మొత్తం చెక్ చేయించింది. చెక్ చేయించినాక సర్వే చేసిర్రు, మేము కంప్లీట్ దారిని విలువరా ఏదైనా చేసినప్పుడు మామూలుగా కాంపిటేటర్ అంటే ఇంకా ఆ రోజు కలెక్టరేట్కి వెళ్ళి అడుగుతుంటే సార్ రిపోర్ట్ పంపించమని చెప్పి నేనే కలెక్టర్ కంప్లీట్ ఇచ్చిన, జేసీ గారికి ఇచ్చిన. నేను ఇచ్చినప్పుడు నాకు కూడా సమాచారం ఇచ్చాల్సిన బాధ్యత మీ పైన ఎవరు ఉంది కదా. ఉన్నప్పుడు మేము కూడా చూసినాం కదా వాడు ఎక్కడ ఎంక్రోచ్ చేయండి గతంలో ఏందనేది.